వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, అబద్ధంపై హై వోల్టేజ్ యుద్ధం, కరెంటుపై సర్కారు కట్టుకథలు చెప్తే దానికి కంటెంట్తో బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. దీనికి నిన్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పవర్ఫుల్ ప్రసంగం గావించారు. ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేస్తుందో ప్రతి ఒక్క ఆరోపణను కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టారు జగదీష్ రెడ్డి గారు. సో ఆదానికి తెలంగాణ పవర్ ప్రాజెక్టుల్ని కట్టబెట్టేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అందుకే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి BHEL పైన నిందలు వేస్తోంది. మేము ఇవ్వాలనుకుంటే అప్పుడే ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు ఇచ్చేవాళ్ళం కదా అనేది నిన్న జగదీష్ రెడ్డి గారు లేవదీసినటువంటి ఒక పాయింట్. విద్యుత్పై చర్చలో ఆయన నిప్పులు చెరిగారు, ప్రభుత్వానికి సరైన సమాధానం ఇచ్చారు. ఎస్ రాకేష్ గారు, విద్యుత్ విషయంలో ప్రభుత్వం లేవదీస్తున్నటువంటి విమర్శలకు, ఆరోపణలకు నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి సమాధానం వెళ్ళింది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్ అన్నకి, అదేవిధంగా రాజేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటి చర్చ సంపూర్ణంగా విద్యుత్ మీద. గతంలో అంటే ఏదైతే కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే తెలంగాణకి ఏ విధంగా పవర్ తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ మీద. ఎందుకంటే బషీర్బాగ్ కాల్పుల సంఘటన తర్వాత తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆధారపడి ఉండేది ఓన్లీ విద్యుత్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విద్యుత్ ఏ విధంగా అందించాలనేటువంటి అంశం మీదనే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగినటువంటి చర్చలో ఏదైతే అబద్ధపు ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలు చేస్తుండ్రో కాంగ్రెస్ పార్టీ, ఏ విధంగా కరెంటు తీసుకొచ్చాం, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థాపిత విద్యుత్తును ఇంక్రీజ్ చేశామనేది సంపూర్ణంగా, అది సోలార్ విద్యుత్ నుంచి వాళ్ళు మొదలుపెట్టుకుంటే 74 అంటే మెగావాట్లు ఉన్నటువంటి యూనిట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం 6192 మెగావాట్లకు మనం పెంచుకోవడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్క అంశం, ఈ అంశం ఆ అంశం కాదు, తలసరి విద్యుత్ వినియోగం కావచ్చు, ప్రతి ఒక్కటి కావచ్చు, వీటన్నిటి తీసుకుంటూనే ఇంకొక ప్రధాన అంశం చర్చ జరిగింది. ఏంటంటే మొత్తం ఏదో తెలంగాణలో ఉన్నటువంటి ఏది పవర్ ప్లాంట్లు పెట్టడానికి మొత్తం ఏదో అన్యాయాలు, అక్రమాలు జరిగిపోయినాయని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందో ఆ ప్రచారంలో భాగంగా, ఎందుకంటే మనం గతంలో చూసాం కేసీఆర్ గారు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కమిషన్, ఆయన అది నియమించినటువంటి కమిషన్ మీరు బిఫోర్ ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ అంటే నేనేమంటానంటే కమిషన్, ఇక మనం వాళ్ళ పేర్లు, వ్యక్తిగత పేర్లు తీసుకోవడం అది అసెంబ్లీలో తీసుకున్నారు. ఇక నరసింహారెడ్డి గారు అంటే ఆయన గురించి చాలా జరిగింది నిన్న చర్చ. ఏది ఉస్మానియా భూముల కానుంచి కూడా జరిగింది, ఎందుకంటే డైరెక్ట్గా అసెంబ్లీలో జరిగింది కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అవన్నీ అంశాలు తీసుకుంటూనే, నరసింహారెడ్డి అంశాలు తీసుకుంటూనే కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు దాని కింద ఏమేమి వచ్చింది, దానికి ఎందుకు ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఏర్పాటు చేశారు అని ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ప్రతి ఒక్క దానికి జగదీష్ రెడ్డి గారు సమర్థవంతంగా దానికి ఉన్నటువంటి అన్ని ఆన్సర్లు కూడా శాసనసభ సాక్షిగా ఇవ్వడం జరిగింది. ఇచ్చే క్రమంలో ఏమైంది, వెంటనే ఈయన అన్నిటికీ సమాధానాలు ఇస్తాడని చెప్పేసి జనరల్గా మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఏదన్నా ఒకటి రైతులకు రుణమాఫీ అయితే లేదంటే వెంటనే ఫోన్ ట్యాపింగ్ అను, లేకపోతే ఇంకొక స్కామ్ జరిగిందనో, ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి రైతు బంధు ఎందుకు పడలేదంటే ఏదో ఒకటి చేయాలి, డైవర్ట్ చేయాలి. ఈ డైవర్షన్లో భాగంగా ఏం చేశారు, జగదీశ్వర్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ఆరోపణలకు దిగింది. ఆ వ్యక్తిగత ఆరోపణలు ఎందుకు దిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? అక్కడనే నేనేమంటానంటే వెంటనే సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలి ఏదో ఒక విధంగా. అంటే నాట్ ఓన్లీ దిస్ వన్, రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. అంటే మేము వేరే టీవీలకు పోయినప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే మనం సమర్థవంతంగా సమాధానాలు చెప్తున్నప్పుడు వెంటనే కేసీఆర్ గారిని వ్యక్తిగత దూషణలకు దిగడం, లేకపోతే పార్టీ మీద అబండాలు వేయడం, ఇదే క్రమం వాళ్ళు ముందడిపోతారు. నేనేమంటానంటే కేటీఆర్ గారు మొన్న సమాధానం చెప్తారు, వెంటనే ఏదో ఒకటి ఆయనను వ్యక్తిగత దూషణ చేయాలి. ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన పర్సనల్ వ్యక్తిగత దూషణలతోటి సభ నడిపేయాలని కాంగ్రెస్ పార్టీ నడిపేయాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజలు స్పష్టంగా గమనిస్తారు. ఈరోజు కరెంటు ఉంటుందా ఉంటలేదా అని చెప్పేసి మన హరీష్ అన్న ఛాలెంజ్ చేసిండు. అమరవీలో సుబ్బన్ దగ్గర నిలబడి ఎవరినైనా అడుగుదాంపా అని చెప్పేసి అన్నాడు. దానికి బట్టి గారు సమాధానం చెప్పలే. కాబట్టి ఎక్కడికక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మొత్తం అంటే గత 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని చెప్తూనే ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పి నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడారు. ఈ నగరానికి ఏమైందని శీర్షికలు వేసేవాళ్ళు ఎవరు? 2 ప్రధాన పచ్చపత్రికలు వేస్తున్నాయి. అంటే ఏంది, అమరావతి బాగుపడుతుంది, హైదరాబాద్ ఖతమైపోతుందని ఒక ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ యొక్క వాల్యూను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుందని. అంటే ఓవైసీ గారు చెప్పారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ప్రతి ఒక్కరు. నేనేమంటానంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని, అది విద్యుత్ కావచ్చు, లేకపోతే గతంలో ఉన్నటువంటి ఏది కాళేశ్వరం మోటార్లు కావచ్చు, మన కేటీఆర్ గారు పోగానే ఆనేటువంటి మోటార్లు కావచ్చు, లేకపోతే ఈరోజు అది నగరంలో ఏమవుతుందని కావచ్చు, లేకపోతే ఆర్థిక అంశాలు కావచ్చు, ప్రతి ఒక్క దానికి సమర్థవంతంగా ఈరోజు
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా దానికి సమాధానం చెప్పడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా కానీ అంటే ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కరెంటు కొనుగోలు విషయంలో మొత్తం టోటల్గా ఇన్వాల్వ్ అయినాయి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వాలు. Yes. సో అయినా కూడా ఎందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత అక్రమాలు జరిగినాయని పదే పదే చెప్పడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం, ఉద్దేశం ఏంటి ప్రభుత్వం నుంచి? నేను ఒకటే అడిగారు సార్, ఏమైతే గతంలో కొనుగోలు చేసినప్పుడు ₹3.90 మేము ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినాం. మరి ఈరోజు నువ్వు ₹5.70 ఎందుకు కొనుగోలు చేస్తున్నావు? అడిగింది ఏంది? ధరలు రాను ఇప్పుడు నువ్వు అన్నట్టుగా విద్యుత్ ధరలు తగ్గాలి, ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు కాబట్టి నేనేమంటాను, ఉదయ స్కీమ్లో చేయని సంతకం పెడితే ఏదో బయలకాడ మోటార్లకు ఒప్పుకున్నారని చెప్పేసి నేను అబద్ధ ప్రచారం చేస్తాను. అది మొత్తం కూడా నువ్వు మొత్తం చదవాలి కదా, క్లాస్ మొత్తం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అసెంబ్లీ సాక్షిగా మొన్న హరీష్ అన్న కావచ్చు, నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, జగదీష్ అన్న కావచ్చు, ఇద్దరు కూడా స్పష్టంగా అసలు ఆ ఉదయ స్కీమ్ కాదు, మొత్తం 27 రాష్ట్రాలు సంతకాలు పెట్టినాయి. ఆ 27 రాష్ట్రాలు సంతకాలు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక 3 నెలల టైం ఇచ్చారు మీటర్లు పెట్టమని, మనం పెట్టలే. ఓన్లీ స్మార్ట్ మీటర్లు అంటే ఒప్పుకున్నాం, అంతేగాని బయలకాడ మోటార్లు ఎందుకు? వ్యవసాయేతరానికి అంటే వ్యవసాయం మినహాయించి స్మార్ట్ మీటర్లు అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదో బయలకాడ మోటార్ అంటే ఆల్రెడీ కుట్ర జరుగుతుంది రైతుల మీద. ఈరోజు రైతుల బయలకాడ మోటార్లు పెట్టడానికి ఆల్రెడీ కుట్రకు పాల్పడుతుర్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ఈ పాయింట్ అనేది లేకుండా వాళ్ళు ఏవేవైతే ఆరోపణలు చేశారో వాటన్నిటి కూడా అసెంబ్లీ సాక్షిగా మన ఎమ్మెల్యేలందరూ కూడా అంటే స్పష్టంగా జగదీష్ అన్న దానికి సమాధానం చెప్పడం జరిగింది. రైట్ విజయ్ గారు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, తర్వాత ఉదయ్ స్కీమ్లో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేరిన విషయంలో ఎందుకు రకరకాలుగా విమర్శలు లేక రకరకాల ఆరోపణలు చేస్తున్నాయి? సో బీఆర్ఎస్ నుంచి వాటికి ఎంత క్లారిఫికేషన్స్ ఇచ్చినా కూడా ఇంకా గత ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి కార్యక్రమమే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వచ్చిన స్కూల్ చంద్రబాబు స్కూల్. ఆ ప్రొడక్టే ఒక బేస్ని క్రియేట్ చేసుకోవడానికి, అబద్ధాల పునాదులు ఏర్పాటు చేయడానికి అది చంద్రబాబు స్కూల్కు పెట్టినటువంటి విద్య. ఆ బేస్ ఎందుకు? ఎలక్ట్రిసిటీని, తెలంగాణలో ఉన్న విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలి, అదానికి అప్పగించాలి. ఇది ఇన్సైడ్ జరిగినటువంటి ఇంటర్నల్ ఒప్పందాలు. ఆ బడే బాయ్కి చోటే బాయ్కి మధ్యలో అదాని ఉండి చేసినటువంటి ఒప్పందం. దీన్ని బేస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉత్తనే ప్రైవేటీకరణ చేస్తా అంటే ప్రజలు ఒప్పుకోరు, సమాజం ఒప్పుకోదు, విమర్శలు ఇంకెక్కువ వస్తాయి. దానికి ఏం చేయాలో బదనాం చేసేటువంటి కార్యక్రమము ఇప్పుడున్నటువంటి చంద్రబాబు స్కూల్ నుంచి వచ్చినటువంటి అబద్ధాల స్కూల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ పునాదిని క్రమంగా లేనటువంటి అంశాన్ని, ఉదయ్ స్కీమ్ వేరు, మీటర్లు పెట్టే స్కీమ్ అది వేరే, దీన్ని మిళితం చేసి ఆ లైన్ వదిలేసి అసెంబ్లీలో చదవడం జరిగింది. ఆ రకంగా పునాదులు ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ఈ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడం, ఈ అబద్ధాలకు వచ్చినటువంటి సందర్భం కూడా చంద్రబాబునే తలుచుకుంటున్నారు. చంద్రబాబుకి ఏం సంబంధం? ఆ తెలంగాణ నిరంతరం అడ్డుకున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎప్పుడు అసెంబ్లీలో తలుచుకుంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఈ అదానికి అప్పగించడానికి చేస్తున్నాడు. ఆ ప్రభుత్వమే సంతకాలు పెట్టింది, మేము ఉత్తగా ఇచ్చేస్తున్నాం అనేది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్నల్ జరిగి ఏ టెండర్ లేదు, ఏం లేకుండానే ఓల్డ్ సిటీది అప్పగిస్తున్నాం, డిస్కామ్లకు డిస్ట్రిబ్యూషన్ అనేది అదానికి అప్పగిస్తున్నామని ఢిల్లీలోనే ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది. దానికి ఏం చేయాలి? బిల్డప్ చేసుకోవాలంటే అసెంబ్లీలో ఇట్లాంటి ప్రజల్లో రకమైనటువంటి దానికి సపోర్టుగా ఆంధ్రాకు సంబంధించినటువంటి పత్రికలు ఇవన్నీ. ఇందాక మీరు అన్నట్టు నిన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 24 hours కరెంట్ ఆద్యుడు చంద్రబాబు నాయుడు, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించడం అనేది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు అసెంబ్లీలో. అందుకే చంద్రబాబుని నిరంతరం తలుచుకుంటూ ఆయనకు ఎంత విధేయుడుగా అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రజలేస్తే ఎన్నికైన వ్యక్తివి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతసేపు ఏంది ఆయనకున్నటువంటి సంచులకు సంబంధించినటువంటిది గోల్డ్ మెడల్ అని చెప్పుకున్నాడు. 50 లక్షలతో ఎమ్మెల్యేలు అనుకుని నాకు గోల్డ్ మెడలిస్టు ఇది, కానీ నేను దాన్ని ఇంకా వజ్రప్ మెడల్ సాధించే లక్ష్యం పెట్టుకొని ఈ రకరకాల ఎమ్మెల్యేలను కొనుగోలు కానీ ఈ అబద్ధపు ఈ విద్యుత్ రంగాన్ని తెలంగాణలో ప్రైవేటీకరణకు చేయటానికి కేంద్రము అదానితో కలిసి, మోడీ అదానితో కలిసి చేసుకున్న ఒప్పందాన్ని వాళ్ళ చేతిలో పెట్టడానికి ఈ అబద్ధపు పునాదులను ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని అసెంబ్లీని వేదికగా ముఖ్యమంత్రి ఉపయోగించుకోవడం అనేది శోచనీయం. ఇది తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. రైట్ రాకేష్ గారు, చంద్రబాబు నాయుడే 24 hours కరెంటుకు ఆద్యుడు అనేది పాయింట్. బట్ అందరికీ గుర్తుంది బషీర్బాగ్ కాల్పుల ఘటన ఎప్పుడు జరిగింది, ఏ నేపథ్యంలో జరిగింది, ఎందుకోసం జరిగింది అనేది కూడా. బషీర్బాగ్ కాల్పులు జరిగిందే నిరంతర విద్యుత్ అందించాలని, కోతలేని విద్యుత్ కంటిన్యూగా
వాళ్ళు ఆ రోజు అడిగింది కూడా మొత్తం 24 గంటలు కూడా కాదు. ఆ రోజు అడిగింది ఏంటంటే 6 నుంచి 7 గంటలు కంటిన్యూ విద్యుత్ ఇవ్వాలని కోరితేనే కాల్పులు జరిపారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే నిన్న ఇంకో అంశం కూడా చర్చకు వచ్చింది. ఎప్పుడైతే మనం బిహెచ్ఎల్తో అగ్రిమెంట్ చేసుకున్న దానికంటే 800 కోట్లు ఎక్కువకు ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని డివైడ్ చేసి ఒకటి అంటే బిహెచ్ఎల్కి ఇచ్చే వరకు బిహెచ్ఎల్కి ఇచ్చి సివిల్ వరకు సపరేట్గా ఇచ్చుకొని దాన్ని 2 టెండర్లు పిలిచిరని కూడా నిన్న అది సభలో కూడా చర్చకు వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్గా ఏదైతే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కావచ్చు, కొన్ని పచ్చపత్రికల డైరెక్షన్లో కావచ్చు, ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఈరోజు నిన్న జరిగినటువంటి చర్చలు సమగ్రంగా సంపూర్ణంగా వాళ్ళు లేవనెత్తిన ప్రతి ఒక్క ప్రశ్నకు, ఎందుకంటే వాళ్ళు ఏదైతే కమిషన్ వేస్తా అని చెప్పేసి కమిషన్ ముసుగులో వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి మొత్తాన్ని కూడా మొత్తం తిప్పికొట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు నిన్న చేసిన కామెంట్ ఏంది, ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్ ఏంది, రేవంత్ రెడ్డి ఒకటి ప్రధానంగా విద్యుత్ మీద కమిషన్, అదేవిధంగా కాళేశ్వరం మీద కమిషన్. ఈ అసెంబ్లీ చర్చ జరుగుతుంటేనే ఇంకోటి మాజీ సీఎస్ సోమేష్ గారి మీద ఏదో 1000 కోట్లు 1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పేసి 7 నెలల తర్వాత అంటే వీళ్ళు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ తీస్తారు, లేకపోతే కాళేశ్వరం అంటారు, లేకపోతే ఇదంటారు. అంటే నేనేమంటానంటే కంప్లీట్గా సబ్జెక్టు డివియేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా సబ్జెక్టు పాయింట్ టు పాయింట్ మాట్లాడలేదు. వాళ్ళు ఏమంటారు బిహెచ్ఎల్కి ఎందుకు ఇచ్చారు, మరి బిహెచ్ఎల్ కాకపోతే ఎవరికి ఇవ్వాలి, అదాని కంపెనీకి అన్నా అంబానీ కంపెనీకి అన్నా. నేనేమంటానంటే ఒకటే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కరెంటు మీద ఆరోపణలు చేయడం ద్వారా అదాని కంపెనీని హైదరాబాద్కు తీసుకురావడం, తద్వారా తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి డిస్కంలన్నింటినీ కొలాబ్ చేసే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి అందరికీ అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అని చెప్పేసి. నేను ఎందుకంటున్నా అంటే గతంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎంత జల్లు వచ్చేది, ఒక ట్రాన్స్ఫార్మర్లు జల్లిస్తలేరు, కాబట్టి ఇది కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం, ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ ఎట్లా చేయాలనే కాన్సెప్ట్ తోటి నడవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు నడిపిద్దాం, ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేద్దాం. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంకొకటి నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఇవన్నీ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే రాబోయే కాలంలో ఏవైతే మీరు కాంట్రాక్టులు ఇస్తున్నారో అవి ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా మొత్తం ప్రైవేట్ రంగ సంస్థలకు ఇచ్చుకోవడానికి కుట్ర చేస్తుర్రు. ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈ ఆరోపణలన్నీ. ఈరోజు నిన్న జరిగింది సభలోనే కదా, ఆన్ రికార్డ్సే కదా, అవన్నీ రికార్డులలో ఉన్నాయి కదా. దాంట్లో ఎక్కడన్నా మనం అడుగుతున్నది ఏంటంటే ఎక్కడన్నా వీళ్ళు మాట్లాడిన దానికి బేస్ ఎక్కడన్నా ఉన్నదా? నిన్న కంప్లీట్గా బేస్లెస్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే తెలంగాణ అది ఏదైతే నడిపించడం జరుగుతుంది. మొత్తం కూడా ఏదైతే ఈరోజు జరిగినటువంటి చర్చ మొత్తం అంటే ఎట్లుందంటే సంపేసి ముసలి కన్నీరు కాల్చినటువంటి తరహాలో ఉన్నది. ఎందుకంటే మనం చూసినాం గతంలో టీడీపీ జమానాలో ఏదైతే బషీర్బాగ్ కాల్పులు జరిగినాయి, తర్వాత కాంగ్రెస్ జమానాలో ముదికొండ కాల్పులు జరిగినాయి. నేనేమంటున్నా అంటే ఆదిలాబాద్ సంస్మరణ సభకు పోయి మరి తప్పైందని చెప్పి అంటే సంపేషణ తప్పైందంటే తప్పైపోతుందా? మీకు ఒక విషయం గమనించండి, ఇంతవరకు నాకు తెలిసినంత వరకు నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాం, ఒక్కసారి కూడా జై తెలంగాణని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనలేదు. అదేవిధంగా ఒక్కసారి కూడా అది ఏది అమరవీరుల స్థూపం దగ్గర పోయి, ఎందుకంటే కాల్చంపిందే కాంగ్రెస్ పార్టీ, అక్కడికి పోయి ఒక పుష్పం సమర్పించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి కంప్లీట్గా ఈరోజు జరుగుతున్నటువంటి రాబోయే కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి జరుగుతుంది. మీకు ఒకటే చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపల ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేస్తారు, అదేవిధంగా విద్యుత్తును ప్రైవేటైజేషన్ చేస్తారు, హెల్త్ను కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి కుట్ర జరుగుతుంది. కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై ఉన్నారు. వాళ్లకు ఫండ్స్ ఇచ్చే వాళ్ళను, వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు సోమ్ డిస్టిలరీ ఎట్లా అయితే తీసుకొస్తున్నారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కల్తీ లిక్కర్ను తీసుకోవడానికి, కరెంటును కల్తీ చేయడానికి, ప్రతి ఒక్క దాన్ని కల్తీ చేయడానికి కుట్రలు. రైట్ విజయ్ గారు, ఉదయ్ స్కీమ్ గురించే అంటే ఇంకా జనానికి ఇంకా చాలా వాస్తవాలు వెళ్లాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. వ్యవసాయేతరానికి అంటే వ్యవసాయం కాని వాటికి మీటర్లు అని ఉదయ్ పేర్కొంది కాబట్టి అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం సంతకం చేసింది. అప్పుడు రైతు ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చాలా వరకు ఎఫ్ఆర్బిఎంలో చేరినాయి. ఎఫ్ఆర్బిఎం రూల్స్ చాలా అన్నదాతలకు బాగా నష్టం వాటిల్లే విధంగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పైన సంతకం చేయలేదు, స్మార్ట్ మీటర్ల విషయంలో ముందుకు వెళ్ళలేదు. రైతు ప్రయోజనాల ముఖ్యం అనేది బీఆర్ఎస్ గత ప్రభుత్వం భావించింది అనేది మరోసారి నిన్న ఉద్ఘాటించారు అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారు. అది వాస్తవమే. అప్పుడు మనం చట్టం తీసుకొచ్చి రాష్ట్రానికి పంపించినటువంటి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే
రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు తిరస్కరించారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టే సమస్య లేదు మీ ఉన్నంత వరకు అనేది తిరస్కరించారు. ఇంకా ఉదయ్ స్కీమ్ది ఏంటంటే లోన్స్ డిస్కామ్లకు సంబంధించినటువంటి లోన్లు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. అవి ఉదయ్ స్కీమ్లో చేరితే అవి గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి. అది ఒక డిస్కామ్లను కాపాడటానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము డిస్కామ్లను కాపాడడానికి మంచి బలోపేతం చేయడానికి అవి ప్రభుత్వపరమైనటువంటి అప్పులుగా తీసుకోవడానికి అంగీకరించి ఉదయ్ దాంట్లో చేరింది. ఉదయ్ దాంట్లో చేరి గృహ అవసరాలకు అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించిన పారిశ్రామిక అవసరాలకు స్మార్ట్ మీటర్లు పెట్టాలి అంటే ఆల్రెడీ తెలంగాణలో మొత్తం స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. స్మార్ట్ మీటర్లు పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీటర్లు ఉన్నాయని అది ఇంప్లిమెంటేషనే చేయాలి. ఆ స్మార్ట్ మీటర్లు పెట్టే కార్యక్రమం కూడా జరగలేదు. వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ లోపు ఆల్రెడీ ఉన్నాయి. ఈ రకమైన ఉదయ్ స్కీమ్ వేరు, ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకోవడానికి మీరు కనుక వ్యవసాయానికి మీటర్లు పెట్టినట్లయితే ఎఫ్ఆర్బిఎం మీకు లోన్ అదనంగా ఇప్పుడు 0.5 నుంచి అదనంగా ఇంకొక 0.5% ఇస్తామని చెప్పారు. మాకు ఆ లోన్ అవసరం లేదు అనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వము చెప్పింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం మెయిన్ ఇంటెన్షన్ ఎట్లా ఉందంటే ఈ విద్యుత్ రంగం తెలంగాణకు విద్యుతే కీలకం, ఎందుకు బోర్లు ఉన్నాయి ఇవన్నీ నేపథ్యం ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. ప్రైవేటు చేతుల్లో ఉంటే ప్రజలు పూర్తిగా నష్టపోతారు, తెలంగాణ సమాజం ఇబ్బంది పడుతుంది ఈ రంగం విద్యుత్ రంగంలో అనే దాంతో అప్పుడు ఆ ప్రభుత్వం ఓ పాలసీ ప్రకారం తీసుకొని ప్రతి అంశం ప్రభుత్వ పరంలోనే బిహెచ్ఈఎల్కు ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అంశం కూడా విద్యుత్ ప్రొడక్షన్ బిహెచ్ఈఎల్కి ఇచ్చినటువంటి ఉద్దేశం కూడా అదే. అది ప్రైవేట్ వాళ్ళకు అదానికి అంబానీకి ఇస్తే వచ్చేటువంటి లాభం వేరే ఉంటున్నప్పటికీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేశంలో ఎవరు అట్లా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇట్లాంటి మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలని ఆ విషయంలో కూడా వీళ్ళకు సబ్జెక్టు కంటెంట్ లేనటువంటి అంశం. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ అంశం మీద సరైన సబ్జెక్ట్ లేక లేట్ అయిపోయింది, భద్రార్థి ఇట్లా లేట్ అయింది, ఎన్జిటికి పోయి కేసులు వేసిందే మళ్ళీ ఇటువంటి వాళ్ళు. అటువంటి లేట్ అయిపోయి దాని మీద కుంభకోణం జరిగింది అని చెప్పడం. నాగార్జున ప్రాజెక్ట్ వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు పూర్తయింది ప్రాజెక్ట్, కొన్ని కేసులు అవుతున్నటువంటి నేపథ్యంలో డిలే అయినటువంటిది. మళ్ళీ దానికి సంబంధించినటువంటి అంశం ఇవన్నీ ఏంటంటే ఆధారాలు లేకుండా ఇష్యూని డైవర్ట్ చేయడానికే అసెంబ్లీలో సబ్జెక్ట్ రాగానే ఇష్యూని డైవర్ట్ చేస్తారు. నిన్న మొత్తం అనిపించింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నట్టు, వాళ్ళు ఏ అంశం మాట్లాడారు, ఎమ్మెల్యేలు కూడా కొన్ని అంశాల మీద మాట్లాడారు, డిమాండ్ల మీద. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తిడుతున్నారా, గత ప్రభుత్వాన్ని తిడుతున్నా అర్థం కాకుండా విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రకంగా ఒక సబ్జెక్ట్ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా పూర్తి అవగాహన లేదు అంశాల మీద. నిన్న మొత్తం అదే కనిపించింది. రైట్. సీఎంపై సభా హక్కుల నోటీసులు ఇస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మీడియాతో ఇష్టాగోస్లో ఆయన వెల్లడించారు. దాంతోపాటుగా నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు అనేక అంశాలు ప్రస్తావించారు, లేవదీశారు. రాజ్యం వెళుతున్నటువంటి అశాంతి, అభద్రత, హత్యలు, గ్యాంగ్ రేపులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ, దాంతోపాటుగా సోమ్ డిస్టిలరీస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి 1.8 కోట్లు ముట్టాయని, అలాగే మూసీ సుందరీకరణ ఎలా చేస్తారో చెప్పండి అంటూ రకరకాల అంశాలు నిన్న బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వం ముందు ఉంచారు అసెంబ్లీలో. ఎస్ రాకేష్ గారు, నిన్న బీఆర్ఎస్ సభ్యులు లేవదీసినటువంటి అంశాల గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత వచ్చింది అనుకుంటున్నారు? సార్, నిన్న అంటే ఏదైతే హరీష్ రావు గారు అక్కడ చెప్పినటువంటి అంశం, సభా హక్కుల నోటీసు ఎందుకు ఇస్తాం సీఎం గారికి అని చెప్పిందని. ఒకటి ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు డైరెక్ట్గా నీళ్లు తీసుకుపోవచ్చు అంటే నీళ్లు తీసుకుపోలేము అని చెప్పిన దాన్ని కాకుండా మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లు అంతా కూడా అసలు అది ఫీజిబుల్ కాదు అని చెప్పేసి, ఆ ప్రాజెక్టే ఫీజిబుల్ కాదని చెప్పేసి నిన్న చెప్పినటువంటి అంశం ఒకటైతే. రెండు, ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉండి టీఆర్ఎస్ పార్టీ అలయన్స్లో ఎలక్షన్లు అయినప్పుడు 6 మంత్రులుగా ఉంటే పోతిరెడ్డిపాడు జీవో మీద సంతకాలు పెట్టిర్రు నాయన నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో. అంటే అసలు అప్పటికే జూలై 4, 2005కు రాజీనామాలు చేశారు మన మంత్రులందరూ. 6 మంత్రులు ఉండే ఆ రోజు క్యాబినెట్లో. 6 మంత్రులు ఇక్కడ ఉండే, సెంట్రల్లో కేసీఆర్ గారు, ఆ రోజు ఆర్ నరేంద్ర గారు మంత్రివర్గంలో ఉండే. ఉన్నప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదో, అది పార్లమెంట్లో పెట్టలేదో, వెంటనే ఇక్కడ పోతిరెడ్డిపాడు నిర్మాణం చేయొద్దని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి 6 మంత్రులు, దాంట్లో హరీష్ రావు గారు ఉండే, ఈరోజు సభలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ఆ రోజు క్యాబినెట్లో ఉండే, వాళ్ళు రాజీనామా చేసిర్రు. జూన్ 4వ తారీఖు 2005 రోజు రాజీనామా చేసిర్రు. ఆ తర్వాతనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం అనేది జరిగింది. మనం దాని మీద నిరసన వ్యక్తం చేసినాం. అంతేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శశిధర్ రెడ్డి గారు కావచ్చు, పీజీఆర్ గారు కావచ్చు, వాళ్ళిద్దరు ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉండి కాంగ్రెస్ పార్టీలోనే అగనెస్ట్ పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ హక్కుల గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడి నుండి వస్తే
ఏదైతే ప్రతి ఒక్కటి ఆరోపణలు చేస్తున్నట్టు సభలో అబద్ధాలు చెప్పొద్దు. మీరు ఏదైతే మీ కాంగ్రెస్ వేదికల మీద చెప్పేటి మొత్తం అబద్ధాలు, కానీ సభలో చెప్పొద్దని సీఎం గారి మీద సభా హక్కుల నోటీస్ ఇస్తామని చెప్పేసి నిన్న మీడియా ప్రతినిధులకు హరీష్ రావు గారు చెప్పడం జరిగిందండి. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఈరోజు అంటే అసలు కాళేశ్వరం ఏ మోటార్ కూడా ఆన్ చేయలేము, అసలు నీళ్ళనే లిఫ్ట్ చేయలేమని చెప్పినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు ఎప్పుడైతే 50,000 మంది రైతులతో పోయి అక్కడ మోటార్ లాంచ్ చేస్తామని ఏదైతే వాళ్ళకు అల్టిమేట్ ఇవ్వడం జరిగిందో కాంగ్రెస్ పార్టీకి, వెంటనే ఎల్లంపల్లి కాడ ఉన్నటువంటి మోటార్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు నీళ్ళని కూడా ఎత్తిపోస్తున్నారు. కాబట్టి ఈరోజు మల్లన్న సాగర్ రైతులు ఏమంటారు, మీరు నీళ్ళు ఎత్తిపోయడం మొదలుపెట్టారు కదా, మా దగ్గర దాకా మల్లన్న సాగర్ కావచ్చు కొండపోచమ్మ దాకా నీళ్ళు తీసుకొని రావాలని చెప్పేసి అనంత సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ గాడికి నీళ్ళు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సభల్లో అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాబట్టి నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పింది కూడా ఏంటంటే, ఎక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థలకు మేము ఇచ్చినామో కిక్ బ్యాక్లు ఎక్కడైతే వచ్చినాయో మీరు చూపెట్టండి అని చెప్పేసి కూడా చెప్పడం ఇంకోటి అంటే లాండ్ ఆర్డర్ గురించి, అంటే లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందనేది ఎట్లా చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ? మీకు ఒకటే చెప్తున్నా, లాండ్ ఆర్డర్ ఎంత వరస్ట్గా ఫెయిల్ అయిందని చెప్పేసి నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఆ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ దేశం మొత్తంలో ఎక్కడ లేనని సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ స్టేషన్ పెట్టి, మన పక్కనే ఉంది కమాండ్ కంట్రోల్ స్టేషన్, దేశం మొత్తంలో ఎక్కడ లేని టెక్నాలజీని ఈరోజు పోలీసులకు అందించినా కానీ ఈరోజు శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉంది, డైలీ మినిమం 1 నుంచి 2 మర్డర్లు కంపల్సరీ జరుగుతున్నాయండి. అదేవిధంగా ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంత నెట్వర్క్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నేను అక్బరుద్దీన్ గారు కూడా చెప్పింది ఏంటంటే, 11 కాగానే కంప్లీట్. హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ, స్మార్ట్ సిటీ. ఈ 11 o'clock ఫుడ్ దొరకకుండా మొత్తం అన్ని క్లోజ్ చేయడం. అంతే. ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, నక్లెస్ రోడ్లో రెస్టారెంట్లు ఉన్నాయి. రెస్టారెంట్ 11 o'clock దాకా ఉంటుంది, బార్ అండ్ రెస్టారెంట్ 12 o'clock దాకా ఉంటాయని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ కండిషన్ ఉంది. నిజంగా చెప్పాలంటే బోనాల పండుగ కూడా వైన్స్లు బంద్ చేయాలని పరిస్థితి ఉన్నది. అంత వరస్ట్గా ల్యాండ్ ఆర్డర్. అంటే ఆదాయం ఎట్లా వస్తుందని చూసుకుంటారు. నక్లెస్ రోడ్ మొత్తం క్లోజ్ చేసేసారు, రెస్టారెంట్ల వరకన్నా ఓపెన్ చేయాలి కదా. ఫ్యామిలీలు ఎవరైతే పోతున్నారో నక్లెస్ రోడ్డులో కంప్లీట్గా ఒక పోలీస్ పహరాలో నడుస్తుంది. ఎవరు పేద మధ్యతరగతి వాళ్ళు డబ్బులు ఖర్చు లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్గా అక్కడ నక్లెస్ రోడ్లో పోయి, లేకపోతే ఏది ఎన్టీఆర్ రోడ్లో పోయి సరదాగా గడపడానికి ట్యాంక్ బండ్ మీదకి పోతారు. అక్కడ ఏంది ట్రాఫిక్ పోలీసులను పెట్టాలి, వచ్చినట్టు చాలాను రాయాలి. అదే పని చాలాను. నేనేమంటున్నా, పేదవాడు ఎక్కడ తిరుగుతాడో అక్కడనే వీళ్ళ నెట్వర్క్ నడుస్తుంది. అదేవిధంగా రాత్రులు కాగానే ఓన్లీ లాఠీ చార్జీలు, వీళ్ళు లాండ్ ఆర్డర్ ఎక్కడ లేదు. మరి గిన్ని మర్డర్లు అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి అంటే పోలీసులు అంటే భయం అయిందా? మీరు ఫ్రెండ్లీ పోలీస్ కాదన్నారు, ఫ్రెండ్లీ పోలీస్ ఏముండదు, కట్టెలతో కొట్టురు అన్నారు. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ? కాబట్టి నేనేమన్నా ఆ రోజున్న పోలీసే ఈ రోజు కూడా ఉన్నారు. పోలీసు ఏం చేంజ్ కాదు. అయినా కానీ హైదరాబాద్లో ఇంటి ముందట అంటే డైరెక్ట్ చెప్తారు. నిన్న అసెంబ్లీలో చెప్పిందండి వాళ్ళ ఈరోజు మిత్రపక్షంగా అంటున్నటువంటి ఎంఐఎం పార్టీ చెప్పింది కదా. నేనేమంటానంటే డైరెక్ట్ అక్బర్ గారు ఏమని చెప్పారు, గంజా ఎక్కడి నుంచి వస్తుందో పోలీసులకు తెలుసు, దొంగ లిక్కర్ ఏడికేం చేస్తుందో పోలీసులకు తెలుసు, పోలీసుల మొత్తం ఉండి నడిపిస్తుందంటే సరే. ఆయన ఎంతవరకు అన్నా కానీ ఒకటే చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజున్న పోలీసులే ఈ రోజు ఉన్నారు. వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు, కానీ సమర్థవంతమైన అధికారులను నియమించాలి. ఓకే విజయ్ గారు, సో నిన్న లేవనెత్తినటువంటి అనేక అంశాలు, లాండ్ ఆర్డర్ ఒకటైతే, తర్వాత సోమ్ డిస్టిలరీస్ నుంచి కాంగ్రెస్కు 1.8 కోట్లు చేరుకున్నాయి. ఆ కంపెనీ కల్తీ బీర్లు తాగి చాలామంది గతంలో కూడా మరణించారు. సో అటువంటి కల్తీ మద్యాన్ని ఇక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనే ప్రయత్నం చేసిందనేది ఒకటి. తర్వాత మూసి సుందరీకరణ గురించి కూడా లేవదీశారు. మూసి సుందరీకరణ ఎట్లా చేస్తారు, 1,50,000 కోట్లు దానికి పెట్టడం ఏంటి అన్నటువంటి దాని ప్రణాళిక ఏంటి అనేది నిన్న ఆ చర్చ కూడా జరిగింది. తెలంగాణ అస్తిత్వం లేకుండా జాతీయ పార్టీగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల పెత్తనం ఏ రకంగా జరుగుతుందనేది క్లియర్గా అర్థమైంది. సోమ్ డిస్టిలరీ కూడా ఒకటి ఎగ్జాంపుల్. అది ఒకటి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశము నిరంతరం ఆయన చెప్పినట్టే ఉంటుంది, ఆయన చెప్పిన మీడియా ప్రకారమే నడుస్తుంది. హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయటానికి, అమరావతిని పెంచుకోవటానికి వాళ్ళు రూపటంగా ఒక కుట్ర చేస్తారు. ఒక వర్గానికి సంబంధించి, కొంతమందిగా హైదరాబాద్కి సంబంధించి. దాంతోపాటు సోమ్ డిస్టిలరీది ఏంది, దిగ్విజయ్ సింగ్ జనరల్గా వచ్చినటువంటిది ఏంది, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సోమ్ డిస్టిలరీ. అది డైరెక్టు ఫోన్ చేస్తానో ఏం చేస్తానో టక్కున మంత్రికి తెలియకుండానే ఆదేశాలు వచ్చినాయి. మళ్ళీ ఇది పెద్ద వివాదం అది ఇది అయ్యేసరికి మిమ్మల్ని విత్డ్రా చేసుకుంటున్నాం అని మళ్ళీ వచ్చింది. ఈలోపు వాళ్ళు సెబీ దగ్గరికి పోయి మేము చెప్పుకొని వాళ్ళు ఆ సెబీలో స్టాక్స్ వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి ఓ ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎందుకు,
దిగ్విజయ్ సింగ్తో ఉన్నటువంటి లింకులతోటి ఆ కంపెనీకి అది కాంగ్రెస్ పార్టీకి కొన్ని విరాళాలు ఇవ్వడం, దానికి కృతజ్ఞతగా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం, అది ఆల్రెడీ మధ్యప్రదేశ్లోనే సోమ్ డిస్టిలరీ బీర్ దాకా అనేక మంది చనిపోయారు, అనారోగ్యం పాలైన పెద్ద ఇష్యూ, ఆడ వివాదం కూడా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి. ఇట్లాంటిది ఎవరు నియంత్రిస్తుర్రు మనల్ని? నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి పరిపాలన వ్యవహారాల్లో ఇన్సైడ్గా వేరే వాళ్ళు, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, పక్క ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు మనల్ని క్రమంగా వెనకంగా నియంత్రిస్తున్నారు. ఇది సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. మన పగ్గాలు తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టినట్టే అయిపోయింది. రాహుల్ గాంధీ ఇంక్లూడింగ్ నిన్న చెప్పినటువంటి దాంట్లో డీజీపీ నియామకానికి సంబంధించి కూడా క్యాబినెట్ అందరు కలిసి ఒకరి పేరు చెప్తే, నిన్న మాట్లాడుతూ సబితాంద్రారెడ్డి కూడా అన్నారు, ఒకరి పేరు చెప్తే ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే తెలంగాణ క్యాబినెట్ కూడా అంటే ఏకాభిప్రాయం ఉన్నటువంటి తెలంగాణ క్యాబినెట్కు ఒక ఏకాభిప్రాయంతో ఒక వ్యక్తిని నియమించుకుందామని అనుకుంటే కూడా కనీసం ఆ డీజీపీని కూడా నియమించుకోలేనటువంటి స్థితిలో ఇప్పుడున్నటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం తయారైనటువంటి అంశం. ఇక సభ హక్కులకు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి దాంట్లో, ఇన్ని సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులను అబ్జర్వ్ చేస్తుంటే సభను అబద్ధాలు పక్కదారి పట్టించి ఇంత ఘోరంగా అబద్ధాలు చెప్తూ ఇంత ఘోరంగా పక్కదారి పట్టించినటువంటి ముఖ్యమంత్రి మాత్రం ఎవరు లేరు. ఫస్ట్ వ్యక్తి ఈయనే. ప్రతి అంశం మీద ఉదయ స్కీమ్ చూసుకున్న అబద్ధాలు, మేడిగడ్డకు సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి దాంట్లో ఆ లైన్ కింది లైన్ చదవక పై లైన్ వరకే చదవడం, కింది లైన్ వదిలేయడం, అంటే అంత నెక్స్ట్ పేర ఎవరైనా లేచి చదివితే తెలిసిపోతుంది, అవతల చదివినా ఇతలో చదివినా. అంత అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంటే ఉద్దేశం ఏంటి అట్లా సభను పక్కదారి పట్టించి, లేదంటే మీరు చెప్తున్నట్టుగా దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు స్కిప్ చేసి చదవడం, అంటే దాని ఉద్దేశం ఏంటి? ఏంటంటే ఒక ముఖ్యమంత్రికి చెప్తే ప్రజలు నమ్ముతారు, నమ్మితే నేను దాన్ని బేస్ చేసుకొని అవతల వాళ్ళని బ్లేమ్ చేయాలి అనేది ప్రధానమైనటువంటి ఉన్నటువంటి మీడియా వ్యవస్థ కూడా ఎట్లుంది. వాళ్ళు ఏది చెప్తారు అదే అన్నట్టే రాస్తారు తప్ప వాస్తవాలకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా రాయట్లేదు. తెలంగాణ మీద ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి కొన్ని ఉన్మాద పత్రికలు కావచ్చు, ఆంధ్ర ఉన్మాదం ఎక్కించుకుంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ చేతుల్లో బందీగా అయిపోయినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కొందరు చేతుల్లో బందీ అయిపోయినటువంటి వ్యక్తిగానే కనిపిస్తున్నాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. మొత్తం ఆ రకంగా వాళ్ళ చేతుల్లో పరిపాలన వెళ్ళిపోతుంది. ఇలా కావాల్సింది ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్య రాజకీయంగా ఈ 5 ఏళ్ళు ఉండాలి, తర్వాత నేను ఢిల్లీ ఏఐసిసిలో చక్రం తిప్పాలి అనే ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఇంటెన్షన్ తోటి పనిచేస్తూ, నాకు ఇంకో లక్ష్యమే లేదు ఢిల్లీలో చక్రం తిప్పాలి ఏఐసిసిలో, ఆ లక్ష్యంతో పరిపాలన చేస్తూ దానికి కావాల్సిన వనరులు సమకూర్చుకునే విధంగానే పరిపాలన చేస్తున్నారు తప్ప తెలంగాణ సమాజము, తెలంగాణ భవిష్యత్తుకు కావాల్సినటువంటి ప్రణాళికలు, విధానాల రూపకల్పన మీద మాత్రం ప్రస్తుత ప్రభుత్వము పనిచేయటం లేదు. రాకేష్ గారు, నిన్న అంటే చర్చ జరిగిన అశాంతం మనం గమనిస్తే చెప్పినటువంటి అంశాలు, మూసీ సుందరీకరణ ఎట్లా చేస్తారో చెప్పరు, నువ్వేం చేస్తావో చెప్పరు. నిన్న నేనేమంటానంటే హైదరాబాద్ శాంతి భద్రతలు చెప్పరు, మూసీ సుందరీకరణ ఎట్లా చేస్తారో చెప్పరు, అసలు సోన్ డిస్టిలరీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎట్లా వచ్చినాయి చెప్పరు. దాంతో మధ్యప్రదేశ్లో ఆల్రెడీ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు, ఆ రాష్ట్రానికి వాళ్ళు ఒక 570 కోట్లు కట్టాలని చెప్పేసి. అంటే నేనేమంటానంటే ఎక్కడికక్కడ సోమ్ డిస్టిలరీ అని ఎందుకు చెప్తున్నంటే రేపు రాబోయే అదానీ కంపెనీ కూడా ఇట్లనే రాష్ట్రాన్ని మొత్తం క్యాప్చర్ చేయడానికి, మొత్తం ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా సొంతం చేసుకోవడానికి జరిగే కుట్రలో భాగమే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఏ విషయం తీసుకున్నా, ఇప్పుడు అవునన్నా కాదన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంశానికి తీసుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంశంలో ఎక్కడ కూడా మనం అంటే మొత్తం కూడా విఫలం జరుగుతుంది. హైదరాబాద్ ఎస్పెషల్గా హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ విఫలం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ డైరెక్ట్గా డైలీ పత్రికలు వస్తున్నాయి. నేను అంటున్నది ఏంటంటే ప్రధాన పత్రికలు, ఇంకా నమస్తే తెలంగాణ కాదు, ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయి ఈ నగరానికి ఏమైందని రోజు ఆర్టికల్ వేస్తున్నాయి, ఎన్ని మర్డర్లైనా లెక్క కూడా వేస్తున్నారు. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం అనేది కనపడుతుందా సార్? సీసీ కెమెరాలు కరెక్ట్ ఆపరేట్ కూడా అయితే లేవు, వాటిని కనీసం వాటికి కావాల్సినటువంటి కనెక్షన్ మినిమం అవి ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయి కదా ఆ మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు. నిన్న అదే కదా చెప్పింది, మొత్తం దేశం మొత్తంలో హయ్యెస్ట్ కెమెరాలు ఉన్నట్టు సీసీ కెమెరాలు ఉన్నటువంటి మీకు అంతేందుకండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని వేధింపులు గురి చేస్తారు. ఈరోజు బ్రాండ్ ఏంది అసలు కంపెనీలు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులు కరెంట్ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, అదేవిధంగా విద్యుత్ ఉంటుంది, ఇవన్నీ ల్యాండ్ అలొకేషన్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ ఉంటుంది. కాబట్టే కంపెనీలన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలను కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, మనం ఏమడుగుతున్నాం, ఈరోజు నువ్వు తీసుకొచ్చిన 7 నెలల 8 నెలల
ఇగో ఈ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీకి ఇంత పెట్టుబడి పెట్టింది అని చెప్పేసి ఎక్కడైనా చూపెట్టగలుగుతారా? ఓన్లీ ఊకదంపుడు ఉపన్యాసాలు, అబద్ధాలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకోవడం. Right, okay. కాబట్టి ఆ నోరు పడేసుకోవడం తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి అనేదో సంక్షేమం అనేదో రాష్ట్రంకి దాంట్లో గ్రోత్ జరిగిందని చెప్పడం లేదు. విజయ్ గారు, నిజంగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మరింత పెంచే ప్రయత్నం కనిపించట్లేదా ప్రభుత్వం నుంచి? అస్సలు చేయట్లేదు. అవసరమే ఇప్పుడు ఎట్లుందంటే ఉన్న కాడికి నేను ఈ 5 ఏళ్ళలో సెటిల్ అయిపోవాలనే ప్రధానమైనటువంటిది తప్ప హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, విదేశీ కంపెనీలన్నీ తీసుకొచ్చి మరింత దీన్ని అది చేయాలి అనే ఇప్పుడు మూసీ సుందరీకరణ ఉన్న దాంట్లోనే ఫస్ట్ రోజు 50,000 కోట్లు, 70,000 కోట్లు, 1,50,000 కోట్లు. ఇవన్నీ ఏంది ఉత్తమ నోటి మాటలతో అటు చెప్పడం ఒక భ్రమింపజేసే విధంగా ఉన్నది తప్ప హైదరాబాదుకు సంబంధించిన శాంతి భద్రతల విషయంలో ఒక మెయింటైన్ చేయాలి, ఆదాయం వచ్చే విధంగా మెయింటైన్ చేయాలి, మొత్తం ఎప్పుడు ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉండే విధంగా మెయింటైన్ చేసే అటువంటి విధానాలు మాత్రం రూపొందించుకోలేకపోతుంది. ఇదంతా మర్డర్లు చేస్తుంటే, అశాంతి ఉంటుంటే ఎట్లా వస్తారు? క్రమంగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ మన హైదరాబాద్కి ఏంది, భారతదేశంలో ఉన్న అన్నిట్లో కూడా మంచి సిటీ హైదరాబాద్లో వచ్చి జీవించాలని కోరిక అందరికీ ఉంటుంది. అదొక సర్వేలు చేస్తే కూడా అది తేలింది. కానీ దాన్ని క్రమంగా దాన్ని దెబ్బతీస్తున్నారు. ఆ స్టాండర్డ్స్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి ఏంది పక్కకున్న చంద్రబాబు నాయుడు మనుషులు చాలా కుట్ర చేస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలకి, క్షేత్రస్థాయిలో అమలవుతున్నటువంటి తీరుకి ఏమాత్రం పొంతం లేకుండా పోతుంది. తొలి విడతకు మించి మలి విడతలో భారీగా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోతున్నట్టుగా మనకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1,50,000 మాఫీ కేవలం 7 లక్షల మందికే వర్తించబోతుంది. అందుకు 6,500 కోట్ల కేటాయింపుతో ఈ సందేహాలు మరింతగా బలపడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతారు. అసలు ఎవరికి రుణమాఫీ అవుతుంది, ఎవరికి రుణమాఫీ కావట్లేదు, మాకు అవుతుందా మాకు కాదా అని వాళ్ళు ఆందోళన పడుతూ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సినటువంటి దుస్థితి. రాకేష్ గారు, 1,50,000 మాఫీ 7 లక్షల మందికే 6,500 కోట్లతో ఈ సందేహాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఎవరికి అవుతుంది, ఎవరికి కాదు అనే దానిపైన కేసీఆర్ గారు ₹1,00,000 లోపు, లక్షనే, నేనేమంటాను 2 లక్షలు 3 లక్షలు అని చెప్పాలి ఏ రోజు కేసీఆర్ గారు అయ్యేదే చెప్పారు. 1,00,000 లోపల రుణమాఫీ అవుతుందంటే దగ్గర దగ్గర 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే ఫస్ట్ విడత 13,000 కోట్లేని, సెకండ్ విడత 19,000 కోట్లేని. నేనేమంటానంటే 1,00,000 లోపు రుణమాఫీ చేస్తాండి అంటే 36 నుంచి 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఈరోజు 1,00,000 లోపు రుణమాఫీ చేస్తా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకో మరి రైతులు తగ్గిపోయారు. 11 లక్షలకే వచ్చేసిరాలు. వాళ్ళ డబ్బులు కూడా 13 లక్షలు, 19 లక్షలు ఉన్నటువంటి డబ్బులు కూడా అవి 6,000 కోట్లకు, 6,800 కోట్లకే వచ్చినాయి. అదేవిధంగా 1,50,000 లోపు అంటే నేనేమంటానంటే 1,50,000 లోపు తీసుకున్నా కానీ ఇంకొక 7 లక్షల మంది యాడ్ అవుతారు. అంటే మొత్తం కలిపితే 18 లక్షల మంది అవుతారు. మరి 18 లక్షల మంది అయితే మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఏమన్నా పెరిగిర్రా? మరి రైతులు ఎందుకు అంటే ఒకటే చెప్తున్నా, ఇక్కడ కంప్లీట్గా రైతులను మోసం చేసే విధానం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా, అంటే ప్రతి రైతు కూడా ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలనుకో కంపల్సరీ పాన్ కార్డు అడుగుతారు. వాళ్ళ కొడుకుని ఇంజనీరింగ్ చదివించుకోవాలంటే ఒక లోన్ పెట్టుకోవాలనుకో, ఇంజనీరింగ్ డాక్టర్ ఏ కోర్స్ చదివించుకోవాలన్నా కానీ కంపల్సరీ వాళ్ళను అడిగేది ఏంది, ఐటీ రిటర్న్స్ ఉన్నాయని అడుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు ఇవాళ. వాళ్ళందరినీ కూడా దానిలోకి ఎగ్జామ్షన్ చేసుడు. ఇంకోటి ఏంటంటే బ్యాంకులో ఒకసారి మనం లోన్ తీసుకున్నాం, జనరల్గా క్రెడిట్ కార్డ్ వాడే బిల్లు కట్టలేదు అనుకో, వాడు ఏం చేస్తాడు, నేను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు. అట్లా రైతు రుణం తీసుకున్న తర్వాత కట్టకపోతే వాళ్ళకు బ్లాక్ లిస్ట్లో పడకుండా ఏం చేస్తారంటే రీషెడ్యూల్ చేసుకుంటారు. ఆ రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా తీసేసారు. అదే క్రమంలో ఎవరైనా వాళ్ళు బ్యాంకు వాళ్ళు మీకు అప్పట్లు ఇవ్వాలంటే సరే సార్ మా ఇంత బంగారం కుదపెట్టుకొని లోన్ ఇవ్వంటే ఆ బంగారం తీసుకొని ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళని కూడా దానికేం తీసేసారు. మొత్తం రైతు అనేటోడు, రైతు దేనికి తీసుకున్నాడు? వ్యవసాయం చేయడానికి తీసుకున్నాడు, పంట పండేయడానికి తీసుకున్నాడు, భూమిని నమ్ముకున్నాడు. వాళ్ళు ఏం మోసగాళ్ళు కాదు కదా, ఎన్పిఎల్ పెట్టేసి కంపెనీలన్నీ మూసేసి విదేశాలకు పారిపోయేటోళ్ళు కాదు కదా, పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు కూడా కాదు కదా వాళ్ళు. మరి అసొంటి రైతులకు నువ్వు ఎందుకు రుణమాఫీ చేయట్లేదు? అండ్ నెక్స్ట్ ఇప్పటికి కూడా రుణమాఫీ చేసిరని వీళ్ళు ప్రకటించారు కానీ ఎవరి అకౌంట్లో కూడా పైసలు పడ్డాయో పడలేదో కూడా ఇంతవరకు తెలియదు. ఎందుకంటే పాతికేయ మిత్రులు కాబట్టి విజయ్ గారు చెప్పాలి అది ఏం జరిగింది అనేది. కాబట్టి నేను ఏమంటానంటే ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఎంత, రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేయొచ్చు అని చెప్పేసి క్రమక్రమంగా రుణమాఫీ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఇప్పటికి రైతు బంధు వాళ్ళు లేదు, రైతు భరోసా అన్నారు వాళ్ళు 15,000. రైతు భరోసా కాదు, రైతు బంధు. ఒకవేళ నిజంగానే నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ ఏదైతే 6,800 కోట్ల లేకపోతే ఇప్పుడు ఏవైతే ఇచ్చారో రైతు బంధు ఎక్కొట్టి ఆ పైసలన్నీ ఈరోజు దాంట్లో వేసారు. ఈయన రుణమాఫీ చేయలేదు
అందరు రైతులను మోసం చేసే పద్ధతి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ 4 ఏళ్ల కాలంలో చూడండి, రైతులను మోసం చేస్తేనే గడుపుతుంది తప్పితే ఎక్కడ కూడా రైతులకు న్యాయం చేయదు. ఈరోజు సో అంటే మీరు అంటే రుణమాఫీ అనేది దాన్ని గందరగోళం కన్ఫ్యూజన్ ఒక అంశం అయితే నీళ్ల కోసం కూడా రైతులు పోరుబాట పట్టాల్సి వస్తుంది. 2లోగా మల్లన్న సాగర్ కొండపోచమ్మలకు నీళ్లు ఇవ్వకపోతే రహదారుల దిగ్బంధం చేస్తామనేది అక్కడ రైతులు చెప్తున్నారు. కూడవెల్లి హల్దీవాగుకు ఒక్కో టీఎంసీ చొప్పున విడుదల చేయాలి అనేది అక్కడ డిమాండ్. మీకు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారితో పాటు మేము కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పోయినాం కదా, అక్కడ మోటార్ లాంచ్ చేయొచ్చు, అన్నారం గేట్లు వేసి అన్నారము మేడిగడ్డ అంటే మేడిగడ్డ ఒక్క గేట్లు ఎత్తున్నా కానీ అన్నారము అంటే మొత్తం ఫిల్ చేసి ఎల్లంపల్లి కూడా షిఫ్ట్. కానీ ఎల్లంపల్లి ఆల్రెడీ ఇన్ఫ్లో ఉన్నది. ఎల్లంపల్లిలో ఇన్ఫ్లో ఉన్నప్పుడు మనం అనేది ఒకటే, ఈరోజు నీకు ఏదైతే మిడ్ మానేరును ఎల్ఎండి నింపనీకే నీకు అదొక 26 టీఎంసీలు, ఇది ఒక 24 టీఎంసీలు, దగ్గర 50 టీఎంసీలు ఇక్కడనే నింపాలి. మళ్ళీ దాని నుంచి నువ్వు ఎప్పుడైతే మల్లన్న సాగర్కి వచ్చి మళ్ళీ హల్దీవాగ్లో పోయాలంటే నీ కంటిన్యూగా మోటార్లు నడుస్తూనే ఉండాలి. అక్కడ నుంచి కడెం ప్రాజెక్ట్, ఎందుకంటే గోదావరికి వరద లేదు, ఎస్ఆర్ఎస్పీలో మనకి ఇప్పుడు 30 టీఎంసీలు కూడా నిండలేదు. కాబట్టి నేనేమంటే గోదావరికి వరద లేదు, ఉన్న నీళ్ళు మెత్తిపోయావు, అవన్నీ సముద్రంలో పోతుంటాయి. కాబట్టి ఇవన్నీ అంశాలు గమనిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటార్లు అన్ని కూడా ఆపరేట్ చేయకపోతే కూడా వాటి కూడా టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, కంపల్సరీ రన్ చేయాల్సిందే. అన్నింటినీ మనం గమనించాలి. విజయ్ గారు 2 విడతల్లో లెక్క రుణమాఫీ లెక్క 18,40,000 మంది రైతులని తేలారు. సో ఆ లెక్క ఏ ప్రాతిపదికన అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, రైతులు రహదారుల దిగ్బంధం చేసేటువంటి ఆలోచనలో వాళ్ళు వెళ్ళబోతున్నారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మలకు నీళ్లు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తారు. రైతు రుణమాఫీ ఏంటంటే ఒక గందరగోళం చేయడం. ఎందుకంటే దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు ఎలక్షన్కు ముందు. ఎన్ని జిల్లాలునే అన్ని జిల్లాల దేవుళ్ళ మీద, ఆఖరికి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం మీద కూడా ప్రమాణం చేసిండు. ఆ ప్రమాణం చేసింది ఏదో ఒకటి చేయకపోతే ఆడ శాపం తగ్గుతుందో, దేవుళ్ళు ఏడ శాపం పెడతారు అనుకోని ఆ భయం కొద్దీ రుణమాఫీ చేసినా అని అనిపించుకోవడం కోసం చేసే ప్రయత్నమే తప్ప రాహుల్ గాంధీ ఇవన్నీ ఏంది ఆ మొక్కు తీర్చుకున్న భాగంగా చేసిన పెద్దమ్మ తల్లి చేసిన నేను అంతో ఇంతో చేసిన అని చెప్తే, లేకపోతే శాపం తగిలి ఏం పాపం తగ్గుతుంది అనే ఒక భయం కొద్దీ రుణమాఫీని హడావుడిగా ఆగస్టు 15 లోపు చేస్తున్నా అనే చేసే ప్రయత్నంలో గందరగోళం. ఎంతమందికి చేస్తున్నామో తెలియదు, అకౌంట్లో పడ్డా కానీ మళ్ళీ చేతికి వస్తుందో తెలియదు. అంత ఒక గందరగోళం. ఆగస్టు 15 లోపు అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే దేవుళ్ళ మీద చేసిన ఆఖరికి ఇప్పుడు దేవుళ్ళని కూడా మోసం చేసినట్టే. దేవుళ్ళ ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి ఏకకాలంలో చేయలేదు. ఇవన్నీ దేవుళ్ళ మీదనే ప్రమాణం చేస్తేవి. దేవుళ్ళ మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే ఆ దేవుడి శాపం తగులుతుంది, ఎట్లాగో తగులుతుంది, తగలకుండా ఉండదు. ఈ రకమైనటువంటి ఆయన చేసిన ఆయనకే తగులుతాయి జనరల్గా. ఏముంటుంది అంత ప్రమాణం చేసి మరి చేసిన తర్వాత ఇక మేడిగడ్డకు కాళేశ్వరంకి సంబంధించి పనికే రాదంటున్నటువంటిది ఎత్తిపోసే కాడికి వచ్చిర్రు. మరి ఎత్తిపోసే పూర్తి స్థాయిలో చేయకపోతే నీళ్ళు కింద ఉన్నాయి, పైన లేవు, పైన కింది నుంచి ఎత్తిపోయాలి. అవేమో సముద్రంలో కలిపి గేట్లు తెరిచిపోతున్నాయి. అయినా ఎత్తిపోయొచ్చు. ఈ ఇగోకి పోయి చేయలేనటువంటి కార్యక్రమం కనిపిస్తుంది. ఇదంతా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఒకసారి ఫస్ట్లో ఏదో గెలిచినటువంటి మూడులో ఈ 7 నెలల కాలంలో అయిపోయింది, హానీమూన్ పీరియడ్ అయిపోయింది. క్రమంగా ఒక్కొక్కటి చేస్తున్నటువంటి మోసాలు ప్రజలకు అర్థమవుతున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఇట్లాంటి మోసాలు చేస్తే ప్రజలు కూడా ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వాలో ఆ రకమైన తీర్పు భవిష్యత్తులో ఇస్తారు. రాకేష్ గారు కంక్లూడింగ్. సార్ ఒక విషయం చెప్తాను సార్, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఒకటే విషయంలో గతంలో దేవాదుల నిర్మాణం జరిగినప్పుడు అక్కడ పాండేజ్ లేదు సార్, అక్కడ పాండేజ్ లేకుండానే వాటర్ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పారు. మేడిగడ్డలో కూడా వితౌట్ ప్రాజెక్ట్, అంటే మేడిగడ్డలో ప్రాజెక్టుకు సంబంధం లేకుండా, గేట్లకు సంబంధం లేకుండా ఫుట్బాల్కు నీళ్ళు అందుతాయి సార్. ఫుట్బాల్కు నీళ్ళు ఎప్పుడు అందుతాయి అంటే 40,000 క్యూసెక్లు అక్కడ ప్రవాహం పోతే ఫుట్బాల్కు నీళ్ళు అందుతాయి. 40,000 కాడ ఇప్పుడు 10 లక్షలు పోతాయి, 10 లక్షల క్యూసెక్లు పోతాయి. ఫుట్బాల్ అన్నిటికీ నీళ్ళు అందుతాయి. ఆ నీళ్ళు లిఫ్ట్ చేసి పైకి పోయొచ్చు, అన్నారంలో పోయొచ్చు, సుందిలలో పోయొచ్చు. కాబట్టి నేనేమంటానంటే అక్కడ నుండి దగ్గర 120 నుంచి 160 రోజులు నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. ఆ లిఫ్ట్ చేసే దాన్ని ఆన్ చేస్తేనే మనకు మల్లన్న సాగర్ నీళ్ళు పడితే, మల్లన్న సాగర్ కాదు, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు సూర్యాపేట దాకా ఏదైతే నీళ్ళు పోతున్నాయి, ఫేజ్ 2 నీళ్ళు పోతున్నాయో ఆ నీళ్లు పోవాలంటే కంపల్సరీ కాళేశ్వరం మోటార్ ఆన్ కావాల్సింది. కాకపోతే రాబోయే కాలంలో వానాకాలం ఎట్లనో వానతో గడిచిపోతుంది, కానీ ఎండాకాలం మాత్రం కంపల్సరీ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అంటే ఎండాకాలం పంటకు మనకు రబీ పంటకు మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఆ మోటార్లు ఆన్ చేయాల్సిందే. వెంటనే వాటిని అన్నింటినీ కూడా ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ తిరుమల రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.